నమస్తే అండి. యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, అంటే క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తానని చెప్పాను కదా. ద ఫస్ట్ క్వశ్చన్ ఈజ్, కెన్ హౌస్ హోల్డ్ వర్క్ రీప్లేస్ యోగా ప్రాక్టీసెస్? ఇంటి పనులు యోగ సాధనలకు ప్రత్యామ్నాయం కాగలవా? ఈ క్వశ్చన్ జనరల్గా ఎలా వస్తుందంటేనండి, యోగా ప్రాక్టీసెస్ రెగ్యులర్గా చాలా నియమనిష్టలతో, మంచి కమిట్మెంట్తో, డెడికేషన్తో, పట్టుదలతో క్లాసెస్కి వెళ్తూ ఉంటారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు, వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళని చెప్తూ ఉంటారు అనమాట, ఏంటనో యోగాకి వెళ్తున్నాం అని. కానీ ఒక 1 or 2 months జరిగిన తర్వాత వాళ్ళలో ఇంకా పట్టుదల పెరుగుతుంది, ఇంకా రెగ్యులర్గా వస్తారు, డిసిప్లిన్ పెరుగుతుంది. సో ఫిజికల్ లెవెల్లో నుంచి యోగాని చూసే వాళ్ళే ఈ క్వశ్చన్ అడుగుతారు. అంటే యోగా అనేది ఓన్లీ శరీరానికి సంబంధించింది మాత్రమే అని అనుకునే వాళ్ళు అడిగే క్వశ్చన్ ఇది. చాలామంది స్టూడెంట్స్కి క్వశ్చన్ వస్తుంది కానీ వాళ్ళకి ఎలా ఆన్సర్ చేయాలో తెలియదు. సింపుల్ ఎగ్జాంపుల్కి, మార్నింగ్ మనం లేచిన వెంటనే వాష్రూమ్ వెళ్తామండి. ఇది వినడానికి కొంచెం అది ఎబ్బెట్టుగా అనిపించవచ్చు, కానీ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు నో. మీరు అబ్జర్వ్ చేస్తే కేర్ఫుల్గా చాలా కష్టం. ఇప్పుడు నేను చెప్పిన వెంటనే కూడా మీరు మర్చిపోతారు. మీరు ఏదో ఒక్క నాస్ట్రిల్తోనే బ్రీదింగ్ జరుగుతుంటుంది మార్నింగ్ లేచినప్పుడు. ఎప్పుడైతే మీ ఎడమ చేత్తో మీ ప్రైవేట్ ఆర్గాన్స్ని వాష్ చేసుకోవడం మొదలు పెడతారో, ఆటోమేటిక్గా ఏ నాస్ట్రిల్ అయితే బ్లాక్ ఉంటుందో ఆ నాస్ట్రిల్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు లైఫ్ లాంగ్ వాళ్ళు వాష్రూమ్ వాడి ఉంటారు కదా, లైఫ్ లాంగ్ వాళ్ళు మార్నింగ్ లేచినప్పుడు బాత్రూమ్కి వెళ్తారు కదా. మరి ఈ విషయం ఎంతమందికి తెలుసు? ఒక నాస్ట్రిల్ క్లోజ్ ఉంటుంది. వెన్ వీ టచ్ అవర్ బమ్ విత్ ద లెఫ్ట్ హ్యాండ్, బోత్ నాస్ట్రిల్స్ విల్ బి యాక్టివ్. అంటే ఎప్పుడైతే మీరు ఎడమ చేయి వాడతారో, కదిలిస్తారో, ఏదైతే లాక్లో ఉంటుందో అది ఓపెన్ అవుతుంది. 2 నాస్ట్రిల్స్ ఓపెన్ అవుతాయి. పని చేస్తారు, బట్ అవేర్నెస్ ఉండదు. అవేర్నెస్ ఏంటి జరుగుతుంది కానీ ఏం జరుగుతుందో తెలియదు. వెన్ యు ఆర్ ప్రాక్టీసింగ్ యోగా, యూ విల్ క్లోజ్ ద ఎక్స్టర్నల్ వరల్డ్ అండ్ యూ విల్ ఫోకస్ కంప్లీట్లీ ఆన్ ఇన్వర్డ్ జర్నీ. ఇంటర్నల్గా ఫోకస్ చేస్తారు. ఎవరైతే ఫిజికల్ లెవెల్లో ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈ సర్ఫేస్ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు. ఇలా చూసుకుంటూ పోతే మనం కుడి చేతుంటాం, ఏదో మార్పులు జరుగుతాయి. కుడికాలు ముందు పెడతాం, ఏదో మార్పులు జరుగుతాయి. మీరు ఎవరిని అడిగినా పెట్టాలి మంచిది, అలవాటు అయిపోయి ఉంటుంది. కానీ ఎందుకు అని అడిగితే వాళ్ళకి తెలియదు, బికాస్ దే ఆర్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్. అది జరుగుతున్నప్పుడు దే డోంట్ నో అబౌట్ దేర్ బ్రెత్. స్పైన్ ఎలా కండక్ట్ చేయాలి, స్పైన్ అలైన్మెంట్ ఎలా మెయింటైన్ చేయాలి, ఎలా కూర్చోవాలి, ఎలా తినాలి, దే ఆర్ నాట్ ట్రైన్డ్. ఇక్కడ 2 ఉంటాయి. ఒకటి, మీ శరీరాన్ని మీరు వాడుకోవడం. మీరు పని చేసేటప్పుడు మీరు శరీరాన్ని వాడుకుంటారు, గేమ్స్ ఆడినప్పుడు వాడుకుంటారు, పరిగెత్తినప్పుడు వాడుకుంటారు, వాక్ చేసినప్పుడు వాడుకుంటారు, కానీ సర్వీస్ చేయరు. సర్వీస్ అంటే ఏంటి? ఒక వెహికల్ని మీరు సర్వీస్ చేసినప్పుడు అది రిఫైన్ అవుతుంది, కొత్తగా ఉన్నట్టు అనిపిస్తుంది. ప్రతిరోజు మీ బాడీలో ఎన్నో బ్లాక్స్ ఉంటాయి. ఫిజికల్ బ్లాక్స్, మెంటల్ బ్లాక్స్, ఎమోషనల్ బ్లాక్స్, ఎనర్జీ బ్లాక్స్. వీటిలన్నింటినీ మీరు రిలీజ్ చేసుకుంటే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా, పీస్ఫుల్గా, బ్లిస్ఫుల్గా ఉంటారు అనమాట. సో దట్ ఈస్ ద డిఫరెన్స్. రిమెంబర్, యోగా ఈజ్ నాట్ ఫర్ ఫిజికల్. ఇట్ కవర్స్ 4 layers: ఫిజికలీ, మెంటలీ, ఎమోషనలీ, స్పిరిచువలీ ఆర్ ఎనర్జెటికలీ. సర్ఫేస్ లెవెల్ అంటే చూసి, ఒక మనిషిని చూసి మ్యాక్సిమం పీపుల్, నేను చాలామందిని చూస్తూ ఉంటాను అనమాట, వాళ్ళు గట్టిగా ఏడిస్తేనో లేదా ఏదైనా గాయాలై రక్తం కనపడితేనే బాధ అంటారు. ఒక మనిషి మెంటల్ ట్రామా త్రూ వెళ్ళినా, ఎమోషనల్గా ఇంబ్యాలెన్స్ అయినా కూడా పక్కనున్న వాళ్ళు చాలా కష్టం కనుక్కోవడం, అన్లెస్ అంటిల్ ద పర్సన్ ఈజ్ అవేర్ ఎనఫ్, ఆర్ ఇఫ్ దే ఆర్ ప్రాక్టీసింగ్ ఎనీ యోగా ఆర్ మెడిటేషన్ ఆర్ బ్రీదింగ్ టెక్నిక్. చాలా సెన్సిటివిటీ ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సో వీ కెన్ నెవర్ రీప్లేస్ యోగా విత్ హౌస్ హోల్డ్ వర్క్స్. అది వేరే, ఇది వేరే. తెలిసి చేయడాన్ని, ప్రతిదాన్ని అబ్జర్వ్ చేస్తూ, ప్రతిదాన్ని ఎక్స్పీరియన్స్ అవుతూ, ఇన్వాల్వ్మెంట్తో చేసేదాన్ని యోగా అంటారు. బయట మీరు అంత ఫోకస్ లేదు, మీరు డ్రైవ్ చేస్తూ ఉంటారు, అటు ఇటు చూస్తూ, ఫోన్ చేస్తూ, రకరకాల పనులు చేస్తూ మాట్లాడతారు కదా. దే ఆర్ డూయింగ్ విత్ అ డిస్ట్రాక్టెడ్ ఫోకస్. హియర్ యూ నీడ్ 1 point ఫోకస్నెస్, కంప్లీట్ అటెన్షన్ ఉండాలి.
మీ మైండ్ ఎక్కడ మీరు ఫోకస్ చేస్తే ఇంటర్నల్గా అక్కడ ఎనర్జీ ఛానలైజ్ అవుతుంది, బాడీ హీల్ అవుతుంది. నేను పరిగెత్తానంటే నువ్వు పరిగెత్తుతావు, బట్ వెర్ ఈజ్ యువర్ మైండ్ ఫోకస్? చాలామంది మన దగ్గరకు వస్తారనమాట, జిమ్లోకి వెళ్ళినా, ఎరోబిక్స్ చేసినా, జుంబా ఇలాంటివన్నీ చేస్తారు, దాన్ని రెడ్యూస్ ద వెయిట్, మళ్ళీ పుటాన్ అవుతారు. ఇక్కడ మీరు ఆలోచిస్తే బాగా వర్కౌట్ చేశారు, మీరు బయటకు వచ్చారు, ఇష్టమైన ఆహారాన్ని తిన్నారు. అది చూసినప్పుడు మీరు మీ కళ్ళు చూసి ఇన్ఫర్మేషన్ లోపలికి వెళ్ళి మీరు నడుచుకుంటూ వెళ్ళి తింటారు. కొన్నిసార్లు ఆకలి లేకపోయినా తింటాం. అంటే కంట్రోలింగ్ అనేది బాడీలో లేదు, మైండ్లో ఉంది. అంటే ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు కంట్రోల్ ద మైండ్, దెన్ యూ విల్ బీ ఏబుల్ టు కంట్రోల్ ద బాడీ. ఏ జిమ్లో కానీ, ఏ జుంబాలో కానీ, లేకపోతే ఎరోబిక్స్లో కానీ వాళ్ళ మైండ్ గురించి ప్రస్తావన తీసుకురారు. బ్రెత్ అవేర్నెస్ గురించి చెప్పరు, ఎనర్జీ గురించి చెప్పరు, కాన్షియస్నెస్ గురించి చెప్పరు. ఇవన్నీ ఎలివేట్ అవ్వాలి అనుకుంటే యోగా ఇస్ ద ఓన్లీ చాయిస్. అందుకే గొప్ప గొప్ప వాళ్ళు, ఇఫ్ దే ఆర్ పొలిటికల్ పీపుల్ ఆర్ బిజినెస్ పీపుల్ ఆర్ సెలబ్రిటీస్, దే విల్ ఇన్క్లూడ్ యోగా యాజ్ ఎ లైఫ్ స్టైల్, not as a practice, not just as a 1 hour practice. It's a lifestyle. There are so many people. So I hope I have answered your question. So you can never ever replace yoga with the domestic activities or household activities. Thank you. We will answer few more questions. Whenever I get time, I'll speak. Thank you.